నీకు బాధగా ఉందా? ఎవరితో అయినా ఈ బాధను పంచుకోవాలని, మనసులో నుంచి ఆ భారాన్ని తగ్గించుకోవాలని, వాళ్ళతో అన్ని విషయాలను చెప్పుకోవాలని ఉందా? అయితే కాసేపు ఆగు. బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు నీ బాధకు కారణమైన విషయాన్నే కాకుండా నీలోని రహస్యాల్ని కూడా పంచుకుంటావు. ఈరోజు నువ్వు పంచుకున్న వాళ్ళు నీ మిత్రులు అవ్వచ్చు. రేపు నీకు శత్రువులుగా మారచ్చు. నీ శత్రువులకి నీ రహస్యాల్ని, నీ బాధల్ని, నీలోని లోపాలని తెలిస్తే రేపు ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న పరిస్థితి కంటే కూడా చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు నీకున్న బాధ కంటే కూడా అప్పుడు రెట్టింపు బాధను నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. అన్నింటినీ పంచుకుంటాం. అవతలి వారు మన మిత్రులే అనుకుంటాం. కాలం ఒకేలాగా ఉండదు. ఈరోజు నీకు మిత్రులుగా ఉండొచ్చు, రేపు శత్రువులుగా మారచ్చు. ఒకరి చేతిలోకి మన రహస్యాల్ని, ఒకరి చేతిలోకి మన జీవితాన్ని పెట్టడం చాలా చాలా ప్రమాదకరం. నీ రహస్యాల్ని నీ శత్రువుల చేతిలో పెట్టావు అంటే ఈరోజు ఉన్న స్థితి కంటే కూడా రేపు నీ స్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఆచితూచి ఆలోచించి ఇతరులతో నీ విషయాల్ని పంచుకో.